జై శ్రీరామ్. ఓ నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. భరతుడి తర్వాత వచ్చేటువంటి రాజులు ఎవరు అంటే రంతిదేవుడు. రంతిదేవుడు ఎవరు భరతుడికి ఐదో తరం వాడిగా మనకు కనిపిస్తున్నాడు రంతిదేవుడు. ఈ రంతిదేవుడి గురించి మనకి మహాభారతంలో కనిపిస్తుంది, భాగవతంలో కనిపిస్తుంది. రంతిదేవుడి ఉపాఖ్యానం ఇది ఒక చిన్న కథ, కానీ ఆ చిన్న కథనే కానీ మనకి అనేక రకాలైనటువంటి విషయాలని, నైతిక విలువలని మనకు తెలియజేసేటువంటి కథ అనమాట రంతిదేవుడి ఉపాఖ్యానం. రంతిదేవుడు ఎవరు, ఏం చేస్తున్నారు? ఈ చంద్రవంశ రాజులోనే భరతుని యొక్క వారసులలోనే ఇతను రంతిదేవుడు ఒకడు. రంతిదేవుడు పరిపాలన చేసేటువంటి రాజ్యము రంతిపురము. ఇప్పుడు దాన్ని రణతంబూర్ అని అంటాం. అంటే మామూలుగా అయితే చంబల్ లోయ ప్రాంతంలో ఉంటుంది అది. ఆ అప్పుడు ఆయన పరిపాలన చేసేటప్పుడు దానికి ఉన్న పేరు రంతిపురము. ప్రస్తుతం రణతంబూరుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సరే, రంతిదేవుడు ఏం చేశాడు, అంత గొప్ప పేరు ఎందుకు ఆయనకి రావడం జరిగింది అనేది తెలుసుకుందాం. రంతిదేవుడు పరిపాలన చాలా చక్కగా ప్రజారంజకంగా పరిపాలన చేస్తూ ఉన్న కాలంలో మరి ఒకానొకప్పుడు మరి ఎందుకనో ఆయన రాజ్యంలో వర్షాలు పడలేదు. కరువు కాటకాలు బాగా ఎక్కువగా వచ్చాయి. కరువు కాటకాలు అంటే మనకి చివరగా అర్థమవుతుంది ఏంటంటే ఇదంతా శ్రీ మహావిష్ణువు చేసినటువంటి మాయ అని లాస్ట్ చివరిలో తెలుస్తుంది. ఎందుకంటే వర్షాలే లేవు రాజ్యంలో. వర్షాలు లేకపోయేసరికి పంటలే పండట్లేదు. కానీ రంతిదేవుడు ఎల్లప్పుడూ శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ చేస్తూనే ఉంటాడు. మహావిష్ణువు యొక్క భక్తుడు అతను. ఆ ఎంత భక్తిపరుడు అంటే ఆయన నామస్మరణ తప్ప ఇంకొకటి లేకుండా రాజ్య పరిపాలన చేస్తూ తనకంటూ ఏమీ ఉంచుకోకుండా ఎప్పుడు దానం చేస్తూ ఉండేవాడు. నాకేం వద్దు, నేనేం తీసుకెళ్లేది కాదు, ఆ భగవంతుని పాదాలను పట్టుకొని నేను ఆయన దగ్గరికి చేరుకుంటే చాలు అని రాజ్యంలో ఏమీ మిగిలిచ్చేవాడు కాదనమాట. అంతా ప్రజలకి ఇచ్చేసేవాడు. అంతటి భక్తిపరుడు. తనకి ఏదైతే ఉందో తనకి ఉన్న కొద్ది దాంట్లోనే సర్దుకుంటాడు. కానీ నేను రాజుని, నాకు ఇంత ఉండాల ఖజానాలో ఈ డబ్బంతా నేను వాడుకోవచ్చు, ప్రజలు నన్నేమి క్వశ్చన్ చెయ్యరు అని చెప్పేసి ఆ వాడుకోవాలా, తినాలా, అంగరంగ వైభవంగా మెయింటైన్ చెయ్యాలా అనే భావనలో రంతిదేవుడు ఎప్పుడూ ఉండడు. ఆయనకి ఎప్పుడు విష్ణునామ స్మరణ, ఆ స్వామి నారాయణ మంత్రము జపిస్తూ, ఓ నమో భగవతి వాసుదేవాయ మంత్రాన్ని జపిస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి కరువు కాటకాలు బాగా వచ్చి పంటలు పండలేదు, బాగా ఇబ్బంది అయిపోయింది. మామూలుగానే మహారాజు ఏం చేసేవాడు, ఎప్పుడు కూడా దానాలు చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు కరువు కాటకాలు మరీ ఎక్కువగా వచ్చేసరికి ఆయన ఏం చేశాడు, మరి ప్రజలు ఆ విధంగా ఇబ్బందికి గురి చేయకూడదు కదా, మరి పంటలు పండలేదు, ప్రజలు ఆహారానికి ఇబ్బంది పడతారు, పశువులు గ్రాసానికి ఇబ్బంది పడతాయి. మరి అందువల్ల ఆయన ఏం చేశారంటే తనకి ఖజానాలో నిల్వలు ఉంటాయి. ఇప్పుడు మనకు కూడా, మన దేశానికి కూడా మనకి ఆహార ధాన్యం నిల్వ ఉంటుంది కొంత. అలాగే మనకి డబ్బు ఏ విధంగా అయితే ఆర్బీఐలో నిల్వ ఉంచుకుంటామో ఆహార ధాన్యాలు కూడా కొంత నిల్వ ఉంచుకుంటాం. ఎప్పుడన్నా ఏదైనా అవసరమైనప్పుడు ఆహార ధాన్యాలని మనకి ఉపయోగిస్తారు. అలా ఆయన ఆ రాజ్యంలో ఆహార ధాన్యాలు నిల్వ ఏవైతే ఉన్నాయో ఆ నిల్వ ఉన్నటువంటి ఆహార ధాన్యాలన్నిటినీ ప్రజలకు పనిచేశాడు. కరువు బాగా ఎక్కువగా వచ్చింది కాబట్టి ప్రజలందరికీ పంచాడు. తన దగ్గర ఏం ఉంచకుండా ఆ నిల్వలు, ధాన్యం నిల్వలు ఏవైతే ఉన్నాయో గోడౌన్స్లలో ఆ ఉన్నవన్నీ ప్రజలకి పనిచేశాడు. పనిచేసి తను రాజ్యంలో ఉండలేక తను ఆ అడవిలో ఉన్న ఒక ఆశ్రమానికి వెళ్ళిపోయారనమాట. అక్కడే అడవిలోనే ఉంటూ ఉన్నాడు. ఈ కరువు అంతా పోయి మంచిగా ఇవి బాగుండాలి అని భావిస్తూ ఆ స్వామి నామస్మరణ చేసుకుంటూ ఈ కరువుని తొలగించవయ్యా, ప్రజల్ని సంరక్షించు అని చెప్పి అడుగుతూ ఆ అడవిలోనే ఉంటూ ఉంటాడు. ఒకానొక సమయంలో వాళ్ళకి ఒక రాజు అయ్యుండి కూడా ఆయన కుటుంబానికి 48 రోజుల పాటు భోజనం లేదంట. ఆ అడవిలో ఆ ఆకు అలములు తినుకుంటూ భోజనం లేకుండా, ఏమీ లేకుండా, అంటే కుటుంబ సభ్యులు, ఈయనైతే 48 రోజులు ఏమి తీసుకోకుండా ఉన్నారంట. కుటుంబ సభ్యులైతే అక్కడ ఉన్నవేవో దొరికినవేవో తీసుకుంటూ ఉన్నారు. అలా 48 రోజుల పాటు తనకు ఏమీ లేకుండా నిరాహారంతో ఉన్నారు వాళ్ళందరూ. ఎందుకని, ఈ రాజైనా కూడా మొత్తము ప్రజలకి దానం చేశాడు. ఆకలికి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలని, నిల్వలన్నీ అయిపోయినాయి, ప్రజలకి ఇచ్చేశాడు. ముందుగానే ప్రజలు ఇప్పుడు ఆకలితో లేరు, వాళ్ళకన్నీ ఇచ్చేశాడు, వాళ్ళు బాగానే ఉన్నారు. ఈయన ఆకలితో ఉన్నారు ఇప్పుడు. 48 రోజులు ఆయన ఆ విధంగా ఆకలితో ఉన్న మహావిష్ణుని స్మరించుకుంటూ, నువ్వు మాత్రమే తీర్చేయగలవు నాకు ఈ యొక్క కష్టాన్ని, ఇంకా మరెవరు తీయరు అని చెప్పి ఆయననే స్మరించుకుంటూ ఉంటే ఒకానొక రోజున ఆయనకి ఆ, ఆ రోజు ఉదయాన్నే ఆయనకి భోజనము, మంచినీళ్ళు, కొంత పాయసం ఇవన్నీ ఆయనకు అందాయి. అంటే తెచ్చిచ్చారు రాజు దగ్గర. లేవు, మనం తీసుకెళ్ళి ఇవ్వాలి అని వాళ్ళు తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారు ఉదయం. రాజుకి ఉదయాన్నే అవి అందాయి. సరే, భోజనము, మంచినీళ్ళు మనం ముఖ్యంగా చెప్పుకుంటాం ఆహారంలోకి. ఆయనకు అందేవి అవి. అందరూ అందినే కదా అని ఆకలి మీద ఉన్నాం కదా, తినలేదు. ఆయన స్వామికి పూజ చేసుకొని, స్వామిని స్మరించుకొని, అన్నం తినే సమయం, మధ్యాహ్నం అన్నం తినే సమయానికి కూర్చున్నారు. ఇంకా అన్నం తిందాం ఇప్పుడు అని. అలా అన్నం తిందామనేసి కూర్చున్న సమయానికి అక్కడికి ఒక దీన బ్రాహ్మణుడు వచ్చేసాడు.
అంతా అయిపోయి అంతా వాళ్ళు నమస్కరించుకొని ఆ మంత్రం చదువుకొని స్వామిని నామస్మరణ చదువుకొని ఆ అన్నపూర్ణేశ్వరికి కూడా చదువుకొని తినాలి అనుకునే సమయంలో ఆ బ్రాహ్మణుడు దీనంగా కనిపించాడు వచ్చి. ఏంటి అంటే, నేను ఆకలితో ఉన్నాను, చాలా రోజులైంది నాకు ఆకలి, అన్నం తినక బాగా ఆకలి అవుతుంది, నాకు కొంత అన్నం పెట్టి నాకు ఆకలిని తీర్చండి అని అడుగుతాడు. సరే, వెంటనే తన కాడ ఉన్న భోజనంలో సగం ఇస్తాడు. సగం ఉంది కదా తింటాలే అనుకున్నాడు. మళ్ళీ అతను వెళ్ళిపోగానే తినాలనుకునే సమయానికి శూద్రుడొస్తాడు. శూద్రుడొచ్చి నాకు ఆకలవుతుంది, నాకు ఏమైనా ఉంటే పెట్టండి అంటే, ఈ ఉన్న సగంలో మళ్ళీ అందులో సగం చేసి ఈ శూద్రుడికి పెడతాడు. ఆడికి ఇద్దరికి పెట్టాడు. అబ్బా! నేను ఈరోజు ఇద్దరి ఆకలి తీర్చానా! చాలా సంతోషం. ఇంతకంటే మించింది నాకేం కావాలి? మిగిలిందుంది కదా! దాంతో తినేస్తాను. ఏముంది? నేను ఇంకొకరి ఆకలి తీర్చాను కదా! అని తృప్తి పడ్డాడు గానీ, నా ఇంత ఆకలితో ఉన్నాను, నాకు ఈ అన్నం సరిపోదని ఆయన బాధపడలేదు. తర్వాత మూడోసారి ఒక వ్యక్తి కుక్కలను పట్టుకొనొస్తాడు. కుక్కలను పట్టుకొనొచ్చి, "నాకు ఆకలిగా ఉంది, మా కుక్కలకు ఆకలిగా ఉంది. మాకేమైనా పెడితే మేము ఆకలి తీర్చుకుంటాము" అని అంటాడు. సరే, ఇంకా ఉంది అన్నము కొద్దిగే అంటే ఆయన ముందు ఇచ్చేసుకుంటూ వచ్చాడు కదా! ఇద్దరికి ఈ కొద్దిగా ఉంది, కొద్దిగా ఉంది, నేను మీకు ఇస్తున్నాను. మీ ఆకలి తీర్చుకోండి అన్నాడు. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు అయిపోయారు. ఇంకా ఏం లేవు ఆయన దగ్గర. ఇంక మంచినీళ్ళున్నాయి. మంచినీళ్ళు తాగాలి. ఈ నీళ్లు తాగాను ఈరోజు నేను ఆకలిని తీర్చుకోవచ్చు అని అనుకుంటే, మంచినీళ్ళు తాగడానికి తీసుకొని తాగాలనిపించినప్పుడు ఒక చండాలుడొస్తాడు. నాకు బాగా దప్పిగా అవుతున్నాయి, నాకు నీరసం వస్తుంది, ఒళ్ళంతా వణికిపోతుంది, నాకు శక్తి లేదు. నువ్వు నాకు మంచినీళ్ళు ఇచ్చి నా ఆకలిని, నా దప్పికని తీర్చి నన్ను కరుణించయ్యా! లేకపోతే నేను పడిపోయేలాగా ఉన్నాను. నా శరీరము దప్పికతో ఊగిపోతుంది, వణికిపోతుంది అంటాడనమాట. అయ్యో! అప్పుడు చెప్తాడు. అన్నము అడుగుతాడు, నీళ్ళు 2 అడుగుతాడు. అప్పుడేమంటాడంటే, "అన్నం లేదు, కానీ మధురాంబువులు ఉన్నవి. రామన్న తీసుకోన్నా, తాగన్నా" అని చెప్పి చెప్తాడనమాట. అంటే అన్నం లేదు గానీ మధురంతో కూడినటువంటి నీళ్లున్నాయని చెప్తాడు. మధురాంబువులు ఉన్నాయి అంటాడు. "ఆ నీళ్లున్నాయి, ఇస్తాను రా అన్న" అని చెప్పి పిలిచి ఆయనకి ఆ మంచినీళ్ళు ఇచ్చేశాడు. ఆ మంచినీళ్ళు తాగాడు. అప్పుడేమనుకుంటాడు, అబ్బా! ఈరోజు నేను నలుగురి ఆకలి తీర్చానా? ఏమైంది? నేను తినకపోతేమి, నేను తాగకపోతేమి, నేను పరులకి సహాయం చేశాను. ఆ సహాయం కూడా ఎటువంటి సహాయము? ఆకలిని తీర్చాను, దప్పికని తీర్చాను. ఇంతకంటే మించిన భాగ్యం నాకు ఇంకేమైనా దొరుకుతుందా? ఇంతకంటే మానవ సేవయే మాధవ సేవ అంటారు కదా! ఆ మహావిష్ణువుని నేను స్మరిస్తూ ఉన్నాను. ఇంతమంది ఈ నలుగురి రూపంలో ఆ మహావిష్ణువే వచ్చి నన్ను అడిగాడు. కాబట్టి నేను వాళ్ళ ఆకలి తీర్చాను. ఇంతకంటే మించి నాకు ఇంకేం కావాలి అని చెప్పి ఆయన అనుకోని తృప్తిపడి మనసులో ఆ విధంగా తృప్తిపడి ఉంటాడు. అప్పుడు ఆయనకి వెంటనే దేవతలందరూ ఒక్కసారిగా దిగొచ్చేస్తారు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు అలాగే దేవతలందరూ వచ్చేస్తారనమాట. వచ్చేస్తే ఈయన ఆశ్చర్యంగా చూస్తాడు. ఎందుకంటే విష్ణునామ స్మరణ చేస్తూ ఉన్నాడే కానీ, స్వామి దర్శనం ఆయన ఎప్పుడూ చేసుకోలేదు. అప్పుడు స్వామి దర్శనం కనపడేసరికి ఆశ్చర్యపోయి ఆ 2 చేతులు మొక్కి ఆయనని నమస్కరించుకొని స్తోత్రం చేసుకుంటే అప్పుడు అంటాడు, "నేను నీ భక్తిని నేను చూశాను." మహావిష్ణువు చెప్తుంటాడు ఈ మాట. "నీ భక్తిని నేను చూశాను. నేను నీ భక్తిని గమనిస్తూనే ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నన్ను స్మరణ చేస్తూనే ఉన్నావు. నువ్వు ఏ ఆశ లేకుండా నిరాడంబరంగా జీవిస్తున్నావు. నీకు ఏ కోరికలు లేవు. ఉన్న దాంట్లో తృప్తి పడుతున్నావు. అంత తప్ప నేను అలా ఉండాలి, ఇలా ఉండాలి అని నువ్వు ఆలోచించట్లేదు. నీకు ఏదైతే ఉందో దాంతో తృప్తి పడుతూ, నన్ను స్మరణ చేస్తూ, నా ఆలోచనలోనే నువ్వున్నావు. కానీ ఇది నిజమా? నీలో ఏమైనా ఇంకొక కోణం ఉందా? అది నాకు తెలియాలి" అని, వీళ్ళందరికీ కూడా నువ్వు ఎలాంటి వాడివో తెలియాలి అని నేను నీకు ఈ పరీక్ష పెట్టాను. ఆ ముందు వచ్చినటువంటి బ్రాహ్మణుడు, తర్వాత వచ్చిన శూద్రుడు, ఆ తర్వాత వచ్చినటువంటి చండాలుడు, 3 రూపాలలోనూ అలాగే కుక్కలతో వచ్చినటువంటి వ్యక్తి, 4 రూపాలతో వచ్చింది మేమే. మేమే వచ్చి నిన్ను పరీక్షించాము. నీ యొక్క ఆహ్, హ్మ్, దానగుణం ఎంతటిదో తెలుసుకోవాలనుకున్నాము. మేము వచ్చి పరీక్షించిన నువ్వు నీ యొక్క దాన గుణాన్ని వ్యక్తపరుస్తూ అందరికీ పెట్టి, నువ్వు చివరికి మంచినీళ్ళు కూడా లేకుండా ఉన్నా కూడా మంచినీళ్ళు కూడా ఇచ్చేసి, నేను ఆ శ్రీ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి వీళ్ళకి ఇచ్చాను అని చెప్పి తృప్తి పడ్డావు. అది కాక ఈరోజు నేను నలుగురి యొక్క ఆకలిని తీర్చాను అని సంతోషపడ్డావు. మానవ సేవయే మాధవ సేవగా భావించావు. కాబట్టి నేను నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను. ఏం కావాలో కోరుకో. నీ రాజ్యానికి ఏం కావాలి అని అంటాడు.
అంటే ఆయన ఒకటే నాకైతే ఏమీ వద్దు. రాజ్యం బాగా కరువు కాటకాలలో ఉంది అనంటే అప్పుడంటాడు, "నీ రాజ్యానికి కరువు కాటకాలు రానివ్వను. ఇంత మహా భక్తుడివైనటువంటి నిన్ను నేను చూసుకుంటూ నేను మీ రాజ్యానికి కరువు కాటకాలు రానిస్తానా? నీ యొక్క దానిని అంటే నువ్వు చేసేటువంటి ఈ భక్తి తత్పరత ఏదైతే ఉందో దాని ద్వారా నేను నిన్ను పరీక్షించడానికే నేను ఈ పని చేశాను కానీ, లేకపోతే నేను మీ రాజ్యానికి ఇంతగా రానివ్వను. మీ రాజ్యం ఇంకెప్పుడు ఎల్లప్పుడూ కరువు అనేది లేకుండా రాజ్యం ఇప్పుడు సస్యశ్యామలంగా వర్ధిల్లుతుంది. నీ ప్రజలు క్షేమంగా ఉంటారు. అంతవరకు ప్రజల కోసము అయిపోయింది. కరువు కాటకాలు ఉన్నాయి పోగొట్టమని చెప్పి చేసేసాము. ఇంకా నీ రాజ్యానికి ఏమి కాదు, నీ ప్రజలకి ఏమి కాదు. నీకేం కావాలో కోరుకో నేను అది ఇస్తాను అంటాడు. నాకు అసలు ఏమీ వద్దు. నీ నామస్మరణే నాకు కావాలి. నీ పాదాల చెంత ఎల్లప్పుడూ ఉండేలా నన్ను అనుగ్రహించు. అంత తప్ప నాకు వేరే కోరికలు ఏమీ లేవంటాడు. అందుకనే నేను నిన్ను ఇంతగా ఇష్టపడుతున్నాను. నీకు ఆ అనుగ్రహాన్ని ఇస్తున్నాను. నువ్వు మోక్షాన్ని పొందొచ్చు. నేను నీకు అనుగ్రహాన్ని ఇచ్చాను అని చెప్పి అంటాడనమాట. అప్పుడు రంతిదేవుడు తన యొక్క వారసుడికి రాజ్యాన్ని అప్పజెప్పేసి స్వామి నామస్మరణ చేసుకుంటూ ఆయన మోక్షాన్ని పొందడం అనేది జరిగింది. ఈ రంతిదేవుడి విషయం మనకు ఎందుకు చెప్పవలసి వచ్చింది మహాభారతంలోను భాగవతంలోను అంటే చిన్నదే ఇది చెప్పడానికి ఇప్పుడు మనం చెప్పుకునేది ఇంతే, ఇది అయిపోయింది ఇక్కడికి. కానీ ఇది ఉపాఖ్యానం, ఒక చిన్న కథ. కానీ ఇది ఎందుకు మనకు చెప్పారు అంటే మానవ సేవయే మాధవ సేవ అని తెలియజేస్తున్నారు ఒకటి. ఆ వచ్చిన ఆకలితో ఉన్న వాళ్ళకి మనం అన్నం పెట్టాలి. దప్పికతో ఉన్నారంటే మంచినీళ్ళు ఇవ్వాలి. మనకి భారతదేశంలో ఈ సనాతనమైనటువంటి సాంప్రదాయం ఏంటంటే అతిథి దేవోభవ. మనకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా కానీ అతిథులు మన ఇంటికి వచ్చినారా వాళ్ళకి ఆత్మీయంగా మనము వడ్డించి పెట్టగలగాలి, సంతృప్తిగా పెట్టగలగాలి. మనకున్న దాంట్లోనే పెట్టగలగాలి. లేదని చెప్పి అవేవో తీసుకొచ్చి పెట్టమని చెప్పట్లేదు. అతిథి దేవోభవ కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మన ఇంటికి వచ్చినప్పుడు మనం సంతృప్తిగా వాళ్ళని ఆతిథ్యం ఇచ్చి పంపించాలి. అది వాళ్ళ ఆకలిని తీర్చాలి. బయట అక్కడే కాదు, బయట ఎవరైనా అన్నార్తులు ఉన్నా, ఆకలితో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నా, లేదా అంటే దీనులు ఉన్నా, పేదవాళ్ళు ఎవరైనా ఉన్నా, వాళ్ళకి ఇబ్బంది ఉందని మనకు తెలిస్తే, తెలియకపోతే మనం ఏం చేయలేం. మనకు తెలిసిందా ఖచ్చితంగా మనము వాళ్ళకి సహాయం చేయగలగాలి. అన్నదానానికంటే మించిన దానము ఎక్కడా ఏమీ లేదు కాబట్టి మనకు వీలున్నంత వరకు అన్నదానం చేయాలని తెలియజేస్తూ ఆ రంతిదేవుని యొక్క ఉపాఖ్యానాన్ని మనకు ఆ మహాభారతంలో పాండవులకి తెలియజేస్తున్నారు. అలాగే ఆ విధంగా మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఏమంటే దేశంలో అందరూ ఒకే రకంగా ఉండరు. ఎందుకని అందరూ ఒకే రకంగా ఉండరు? ఎవరం చేసుకున్నటువంటి కర్మ ఫలాన్ని బట్టి వాళ్ళము ఈ జన్మలో మనం జన్మ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒకరికి 3 పూట్ల తినే అవకాశం దొరుకుతుంది. ఇంకొకరికి 2 సార్లకే ఉంటుంది. ఇంకొకరికి ఒకసారి ఉంటది. కొంతమందికి అసలు దొరకకపోయి ఉండొచ్చు. మనం గమనిస్తే సోమాలియా లాంటి దేశాల్లో పాపం ఎన్నో రోజుల దాకా వాళ్ళకి అన్నం దొరకదంటున్నారు. మరి అలాంటి పరిస్థితులు అనేవి మనకు కనిపిస్తున్నాయి కాబట్టి అటువంటి ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి అన్నదానం చెయ్యండి అని మనకు చెప్పకనే చెప్తున్నారు మనకి రంతిదేవుని యొక్క కథ ద్వారా. అలాగే సహాయం చేసే గుణము ఉండాలి. ఆ విధంగా మనం చేసుకుంటూ పోతే ఆ యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతాము అని చెప్పాలి. అలాగని అపాత్ర దానం చేయకూడదు. అది కూడా స్వామి చెప్తున్నారు. అపాత్ర దానం చేయకూడదు. ఎవరికి బాగా పొట్ట నిండా తిని వచ్చిన వ్యక్తికి తినమంటే అన్నం తినమంటే ఏం తింటాడు అతను చెప్పండి? అతనికి పెట్టే కంటే ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టడం మేలు. అందుకని అపాత్ర దానం చేయకుండా మనము ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే దానికి అర్హులో వాళ్ళకు మాత్రము సహాయం చేసి వాళ్ళకి వాళ్ళ యొక్క అవసరాన్ని తీర్చాలి అని చెప్పి మనకి ఈ కథ ద్వారా తెలుస్తుందన్నమాట. ఈ కథ తర్వాత మనకి వచ్చేది ఏంటి అంటే హస్తి, ఆ తర్వాత సంవరణుడు, ఆ తర్వాత గురు, ముగ్గురు వస్తారు రంతిదేవుడి తర్వాత. సార్ ఈ రంతిదేవుడి యొక్క విషయంలో మీరేమైనా చెప్తారా? ఈ కథ ఇక్కడికి చిన్నది అయిపోయింది. చెప్పండి కానీ ఆ పెద్దగా ఏమి ఉండదు దాంట్లో మనకు. అదే అంటే మనకి కథ చెప్తారనమాట. అంటే అన్నం లేకపోయినా అన్ని రోజులు ఆకలితో ఉన్నా కూడా వచ్చిన వ్యక్తికి అన్నం పెడుతున్నారు, మంచినీళ్ళు అడిగితే ఇస్తున్నారు. అలాగని మనం పూర్తిగా ఈ కాలంలో అలా ఎండుకొని ఉండలేమండి. మళ్ళీ చెప్పినారు కదా అని మనం పూర్తిగా ఎండుకొని అవతల వాళ్ళకి పెట్టడం కాదు. మనకు ఉన్న దాంట్లోనే అవతల వాళ్ళకి పెట్టి మనం కూడా ఉంచుకోవాలి. మనకంతా తీసేసి వాళ్ళకి పెట్టేయడం కాదు. ఆ కాలంలో అంటే సరిపోయింది, ఈ కాలంలో అలా కుదరదు. మనము ఉంచుకోవాలి. మనకు ఉంచుకొని మనకు సరిపోతుంది అన్నప్పుడు మనం పెట్టచ్చు అనమాట. అలాగే అన్నాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ భూదేవి తల్లి మనకి ఇస్తుంది ఈ ఆహారాన్ని. కాబట్టి పడేయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఎవరికైతే అన్నార్థులకి నాకు సార్ ఒకసారి చెప్పారు. ఆ రోజు హాస్పిటల్ దగ్గర ఎక్కడికో వెళ్ళింటే పెట్టారని. అది ఎంత భాగ్యం చెప్పండి. వాళ్ళ ఆకలిని మనం తీర్చడం అనేది. అలా మనకు అవకాశం ఉంటే అలా ఆకలిని తీరిస్తే అంతకంటే మించింది ఏమీ లేదనేది మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది. అతిథి దేవో భవ అనేది ఒకటి, అన్నిట్లో కంటే అన్నదానం ఒకటి, తర్వాత మనకి అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఈ మూడు మనకి బాగా మనం మన వాళ్ళందరూ పాటించేవాళ్ళు. ఇదివరకు ఏంటంటే అతిథి వచ్చి భోజనం చేసి వెళ్తే గానీ ఇంట్లో వాళ్ళు భోజనం చేసేవాడు కాదు.
ఎప్పుడు ఎవరు అతిథి వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తూ ఉండేవాడు. మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా కానీ వచ్చిన దాకా చూసి ఇవాళ అతిథి వచ్చాడు అంటే అమ్మయ్య అని చెప్పి భోంచేసేవాళ్ళు. అది అందుకని ఆ ఆతిథ్యం అనేది చాలా గొప్పది. ఇవాళ సరే ఎందుకు వచ్చాడు రా బాబు ఇప్పుడు ఈ టైంలో మనం ఇప్పుడు మళ్ళీ వండాలేమో అని చెప్పి ఆలోచిస్తున్నాం, అది వేరే విషయం. కానీ ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకు తెలుసు, ఒక ఆఫీస్కి వెళ్తే మా ఫ్రెండ్ వాళ్ళది వాళ్ళు 11 తర్వాత ఎవరు వచ్చినా సరే వాళ్ళు భోంచేసి వెళ్ళాల్సిందే. దాదాపుగా 200 మంది 150 మంది భోంచేస్తారు ఆఫీస్లో, వాళ్ళ స్టాఫ్ ఇక్కడ కాకుండా. గుంటూరులో వచ్చిన హాస్పిటల్ కూడా ఒకటి ఉంది సార్, అహల్య హాస్పిటల్ అని, శనక్కైలర్ నగర్ది. ఆవిడ కూడా అంతే, 11 తర్వాత వచ్చిన వాళ్ళందరికీ టోకెన్స్ ఇచ్చేస్తారు. ఇక్కడ అడుగుతారు, అందరిని అమ్మ భోజనం కూర్చోబెడతారు. చేస్తారమ్మా అని చెప్పి ఇంకా వాళ్ళందరినీ వెళ్ళి కూర్చోపెట్టేసి భోజనం పెట్టి పంపిస్తారు. మాకు 11:30 11:12కి వెళ్తే ఇంకా అక్కడ భోజనం చేసి 1:00 కల్లా భోజనం చేసేసి వాళ్ళు కూర్చుంటారు మాతో పాటు. అతిథులతో పాటు ఓనర్లు కూడా కూర్చుంటారు. మన ముందు పెట్టేసి మీరు వదిలేదు కూర్చుని వాళ్ళు కూడా భోజనం చేసిన తర్వాత ఇక తర్వాత వచ్చే వాళ్ళందరూ వాళ్ళ పాటికి ఆ పళ్ళాలు తీసుకుంటారు, కూర్చుంటారు, తింటుంటారు. ఇక తగ్గితే పని లేదు, చెప్పబట్ట పని లేదు. ఇంకా మొత్తం 4 వంటలు ఉంటారు. పెద్ద హాస్టల్లో బియ్య బస్తాలు పెట్టినట్టు బియ్య బస్తాలు నెట్టుగట్టు ఉంటాయి. మళ్ళీ భోజనం కూడా ఏంటి, ఏదో పప్పు కూర వేసి పెట్టడం కాదు, 7-8 వెరైటీలు ఉంటాయి. వెజ్ నాన్ వెజ్ అన్ని ఉంటాయి అందులో. అట్లా అన్ని రకాలుగా పెడతారు అనమాట. అది కొంతమంది ఇంకా పాటిస్తున్నారు. ఇప్పుడు మనకి ఉత్సవాల్లో వాటిలో అన్నదానాలు చేస్తారు. మనకి పుష్కరాలప్పుడు కానీ వీటిలో కానీ ఇంత ఉంటుంది. అది ముఖ్య మనకి ఇంకా ఉంది, అది పోలే. కాకపోతే మనకి ఇంటికి వచ్చే వాళ్ళ మంజునాథ గురించి మూవీలో చూపిస్తారు కదా సార్, మంజునాథ దాంట్లో మూవీలో సౌందర్య ఎదురు చూస్తా ఉంటది, గెస్ట్ వచ్చి భోజనం చేశాకే అంటే పిల్లోడు ప్రసాదమైన తిని రావచ్చు, నేను గుడికి వెళ్ళి వస్తానని చెప్పి గుడికి వెళ్తాడు. అట్లా ఉంటుంది. అది అతిథి ఇవ్వకుండా, అతిథి తినకుండా ఎవరు తినేవాళ్ళు కాదు ఆ రోజు. ఇప్పటికీ మనం ఒకళ్ళకి ఎక్స్ట్రా వండుకొని ఉంచుకుంటాం సార్, ఉంది ఎవరైనా ఇప్పటికి పక్కన మన వచ్చినా గానీ. నేను చేస్తాను సార్ అదైతే. అది ఇదివరకు కావాలంటే ఈవినింగ్ నేను తింటాను గానీ ఒకళ్ళకి ఎక్స్ట్రా ఉంటుంది. ఉండాలి, ఉంచుతాం. అంతేగాని వచ్చినప్పుడు మళ్ళీ బియ్యం పెట్టం కాదు. అలా ఉంచే దాంట్లో కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి చెప్తారు, కుండలో కొద్దిగన్నా ఉంటే దానిని అక్షయ పాత్ర లాగా మళ్ళీ ఎక్కువ చెయ్యొచ్చు, కుండలో అసలు ఏమీ లేకుండా చేస్తే ఏం లేకుండా పోతుంది, కుండలో ఎప్పుడు ఎంతో కొంత ఉంచాలి అన్నాన్ని అని. అదే ఇప్పుడు అంతా అన్ని పోయినాయి. ఇప్పుడు అంతా ఇప్పుడు డబ్బులు ఏమైంది? లెక్కలో వెళ్ళి అదొకటి ఇప్పుడు ఉంటే సద్దనం అయిపోతుంది, ఎవరు తింటారు, మళ్ళీ అది పడేయాలా. ఇప్పుడు పైగానేమో ఇప్పుడేమో 80 రూపాయలు పెట్టి బియ్యం కొనుక్కొని 70 రూపాయలు పెట్టి పడేయాలంటే వరకు ప్రాణం అవుతుంది. అవును, నేను కూడా అసలు తినను సార్ అన్నము. ఉదయం సాయంత్రం ఉన్నదంటే ఇంకా తినేస్తాను, అసలు పడేయను అన్నం. అవును, పడేయకూడదు కూడా. ఎందుకంటే కాలమాన పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి దాంతో పాటు అన్ని మారుతుంటాయి మన ఏరియాలో. మనకు ఫారిన్ నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా సార్, వాళ్ళైతే కొద్దిగా కూడా పడేరంట అన్నం. అదే అవును పడేది. మేడం, మనమన్నా వాళ్ళకి కొద్దిగా తెచ్చిన ప్లేట్ కూడా చాలా క్లియర్ గా ఉంటది వాళ్ళు భోజనం చేస్తే. మనమన్నా ఎట్లా అంటే అట్లా తింటాం గానీ వాళ్ళ ప్లేట్ ఇప్పుడే కడిగారా అన్నట్టు ఉంటది. ఏమి పడేయరంట, అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి కావాలంటే వేడి చేసుకున్నా తింటారంట గానీ ఏమి అయ్యో, పడేయరు. వాళ్ళు 4 రోజులు 5 రోజులైనా ఉంటుంది అది. వాళ్ళు వారానికి ఒక్కసారి వంట చేసుకుంటారు, వీకెండ్ వండుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని అది వేడి చేసుకొని తింటారు. ఎంత పెద్దోళ్ళైనా అంతే, ఎంత చిన్నోళ్ళైనా అంతే. వాళ్ళకి రోజు వండుకొని తినే టైం ఉండదు. అందరూ రోజు భోజనం తినాలనే రూల్ కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 85. మామయ్య గారు రోజు రైస్ తింటారు, అత్తయ్య గారు తినరు. ఆయన కోసం వంట చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోద్ది. వారానికి సరిపడే ఇది ఈ రోజు కర్రీ అని చెప్పి రాసేస్తుంది. సరే, ఆ విధంగా మనకి రంతిదేవుడి యొక్క ఉపాఖ్యానం ద్వారా ఏంటంటే అన్నదానం కంటే మించిన దానం లేదు, అన్నం పరబ్రహ్మ స్వరూపము కాబట్టి, పరబ్రహ్మ స్వరూపం కాబట్టి జాగ్రత్తగా ఉపయోగించాలి, పడేయకూడదు. అది అలాగే అన్నదానం అనేది ఖచ్చితంగా చెయ్యాలి. ఎంతో కొంత మనం పెట్టుకున్నామో, ఎవరైనా వచ్చినారో ఖచ్చితంగా ఆ అన్నాన్ని పెట్టి మనకు కావాలంటే మళ్ళీ వండుకొనైనా తినొచ్చు. కానీ వాళ్ళకు వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం మనం ఇచ్చినట్లయితే రేపు మన యొక్క సంతానానికి ఆ ఇబ్బంది ఎక్కడ కలగకుండా చూస్తారు అని చెప్పి ఒక నానుడు అనమాట. అందువలన మనకు వీలున్నంత వరకు మనం ఎక్కడికన్నా వెళ్ళినా, ఇప్పుడు పెళ్లిళ్ళలో భోజనాలు చాలా వేస్ట్ చేస్తున్నారు, కానీ మనకు తెలుసుకున్నాక మనం అంత వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మనకు ఇందులో తెలుస్తున్నటువంటి నీతి అనమాట. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.